అయితే సూపర్ బ్లాక్ బస్టర్ అనుకుందాం పోనీ. అట్లా మనం కంపేర్ చేయడం లేదు, కానీ ఎవరి టైమింగ్ కూడా బాగానే ఉంది. అది అప్రాప్రియేట్ టైమింగ్స్ అనేది ఒక విషయం చెప్పాలంటే చిరంజీవి గారు ఇప్పటిదాకా చూడనటువంటి టైమింగ్. ఏ బ్రహ్మాండంగా ఉంది, ఏం తగ్గలేదు. ఇప్పుడు ఆయన నాకన్నా 1 year అండి, నాకు స్కూల్లో కూడా జూనియర్ ఒంగోలులో, అయితే అప్పుడు మా పరిచయం లేదు. కానీ సో హీ 71, ఐఎమ్ 72. ఏమి కేసు తగ్గలేదు. మనం ఎప్పుడో పాత సినిమాల్లో చూస్తాం కదా, గ్యాంగ్ లీడర్ అట్లా సినిమాలో ఎట్లా ఉందో అదే ఒకటి. అది ప్రత్యేకంగా హుక్ స్టెప్, అది చాలా వెరైటీగా ఉంది. ముఖ్యంగా వీళ్ళిద్దరి కాంబినేషన్లో టైమింగ్స్ కూడా చాలా బాగా ఉన్నారు. అంటే ఇద్దరు సూపర్ హీరోసే కదా. అది ఇక డైరెక్షన్ గురించి చెప్పాల్సిన పని లేదండి, ఎందుకంటే అనిల్ రావిపూడి గారు నాకు తెలిసినంత వరకు ఆయన సినిమాలు అన్నీ చూశాను. ఆయన ఏంటంటే అది ఒక ప్రేక్షకుడిగా ఆలోచిస్తాడు, ఒక ప్రేక్షకుడిగా ఆలోచించి ఆయన సినిమా తీస్తాడు. ఆయన సినిమా అందుకే ఫెయిల్ కాదనుకుంటున్నాను నేను. ఆయన ప్రేక్షకుడు ఆలోచిస్తూ స్క్రీన్ ప్లే రాసుకుంటాడు. ఆయన స్క్రీన్ ప్లే గొప్పతనమే అది. అందుకని అన్ని సినిమాలు హిట్ అవుతుంది, ఇది కూడా సూపర్ హిట్ అవుతుంది. అది చాలా సంక్రాంతి పండగకి మామూలుగా మనం ముష్టాన భోజనం చేస్తాము. ఈసారి చిరంజీవి గారు, వెంకటేష్ గారు, అనిల్ రావు ఇప్పుడు అందరూ కలిసి ముష్టాన భోజనం అందించారు. సంక్రాంతికి మంచి ముష్టాన భోజనం అందించారు. సాంగ్స్ చాలా బాగున్నాయండి, సాంగ్స్ బాగున్నాయి. మన మీసాల పిల్ల ఎప్పటి నుంచో సూపర్ హిట్ అయింది, మనకు తెలిసిందే కదా. అది కాకుండా వాళ్ళిద్దరు కలిసింది ఒకటి బాగుంది. తర్వాత ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మన దాని ఏమంటారు, దాని ఇది లైట్ సెల్ ఫోన్ లైట్స్ చేసిన డ్యాన్స్, అది చాలా బాగుంది. అది బాగుంది, అది అంటే వెరైటీ. ఇప్పటిదాకా ఏ సినిమాలు మనం చూడలేదు కదా. అది అంటే చాలా మంది ఈ మధ్య చిరంజీవి గారు కామెడీ టైమింగ్ మిస్ అయ్యారని సీరియస్ మూవీస్ చేస్తున్నారని చెప్పారు కదా, అట్లా లేకుండా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫుల్ కామెడీ ఉందండి మూవీ అయితే. అసలు అందరూ బాగా చేశారండి, యాక్చువల్గా ఇద్దరు బాగా చేశారు. చిరంజీవి గారు అండ్ వెంకటేష్ గారు ఇద్దరు ఈక్వల్గా చేస్తారు యాక్టింగ్. కనిపించారండి, కనిపించారు అన్ని. అవునండి, బాగా చేశారు. కామెడీ చాలా బాగుంది. ఇంకా అనిల్ రావిపూడి గారు మూవీ అంటే జనరల్లీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఎక్కడ డిసప్పాయింట్ కాకుండా బాగా చేశారండి ఇద్దరు. వెంకటేష్ గారు అయితే ఇంకా చింపేశారు అంతే. ఇంకా మన పేపర్ తెచ్చి చింపేయచ్చు వెంకటేష్ గారి గురించి అడిగితే. అవి కూడా చాలా బాగున్నాయండి, అవి కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్ ఒకళ్ళ సాంగ్ ఒకళ్ళు రీక్రియేట్ చేసుకుంది కూడా చాలా బాగుందండి, బాగా చేశారండి. ట్రిపుల్ హ్యాట్రిక్ అని చెప్పొచ్చు. ఇంకా బాగుందండి. నాకు స్పెసిఫిక్గా అంటూ ఏం లేదు. ద ఫస్ట్ సాంగ్ ఇస్ వెరీ నైస్. ఫోన్తో ఒక స్టెప్ ఉంది, దట్స్ వెరీ గ్రేస్ఫుల్. చిరంజీవి గారు చేసింది. That's also very nice. Chemistry is very good. Chala smooth ga undi. The whole movie was very nice. See, in one shot, well-bounded script after so many years. See, basically 90s, we are from, she's my daughter, right? So 90s lo vintage Chiranjeevi garini chusam. So basically, it's a well-bounded script after so many years. So basically, Chiranjeevi garini styling, ఎంటైర్ క్రెడిట్ గోస్ టు స్టైలింగ్. సో చిరంజీవి గారు కనెక్ట్ అయిపోతాం. 90s పీపుల్, మా జనరేషన్ అంతా కనెక్ట్ అయిపోతాం. ఆ గ్రేస్ కానీ ఏది మిస్ అవ్వం. ఆయన ఇప్పుడు 150 వింటేజ్, దట్స్ వాట్ బేసికల్. వింటేజ్ అనకూడదు, ఆయన మన చిరంజీవి అంతే. చిరంజీవి ఎవర్ ఫర్ ఎవర్ బేసిక్గా. సో ఆల్ యాక్చువల్గా నవరసాలు అంటాం కదా, ప్రతి మొత్తం అది యాక్చువల్గా 1 man షో చిరంజీవి గారిది అయితే. అదైతే నో డౌట్.